హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసి నేనైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇది కూడా నా స్టైల్లో నేనైతే చూడండి ఎలా చేస్తున్నాను. పల్లీలు, వేరుశనగలు అంటారు కదా, ఇంకా అవన్నీ నూనెలోనైతే ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నైట్ అన్నం గిన్నె మనకు మిగులుతుంది కదండి, అదే చెద్దన్నం అంటాం కదా. నైట్ అన్నం చెద్దన్నం అది నాకైతే మిగిలిందండి. ఇంకా నేనైతే ఇది ఎందుకు పడేయాలి వేస్ట్, కానీ నేనైతే నా స్టైల్లో నేనైతే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా ఈ రైస్ మీరు టేస్ట్ చేస్తే కనుక ఇంకా ఇది మనం చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, లెమన్ రైస్ వచ్చేసి అయితే చూడండి, నేనైతే 2 లెమన్స్ అయితే తీసుకున్నాను, నిమ్మకాయలు ఈ సైజులో 2 అయితే తీసుకున్నానండి, సరిపోతుంది మనకు. ఇంకా నేనైతే నైట్ అన్నం ఉంటుంది కదండి, చెద్దన్నం అయితే నేను ఇంకా అందులో కావాల్సినవి లెమన్ రైస్లోకి పోపు వేసాను. పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇంకా ఇవన్నీ. ఇంకా అందులోకే పసుపు అయితే వేసుకున్నాను. ఇంకా అది ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, ఇంకా అందులోనైతే సాల్ట్ వేసే తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి అయితే చూస్తున్నారా, ఇంకా అది కూడా మనకు కరిగిపోయింది ఆయిల్లోనే. ఇంకా అదంతా మంచిగా ఇలా వాటికి పట్టేటట్టు అయితే నేనైతే ఇలా కలుపుతున్నాను. చూడండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి లెమన్ రైస్ వచ్చేసి అయితే. ఇంకా ఎవరైనా కూడా తినొచ్చు. ఇంకా లెమన్ రైస్ వచ్చేసి అయితే సి విటమిన్ కదండి, ఇంకా మనకైతే ఒంటికి కూడా చాలా మంచిదండి సి విటమిన్ వచ్చేసి అయితే. ఇంకా నేనైతే అన్నం అయితే ఇలా పొడి పొడి అయితే చేసుకున్నానండి. చెద్దన్నం కదా ఫ్రెండ్స్ ఇది. ఇంకా పడివేయకుండానైతే మనం ఇప్పుడు ఇదైతే చలికాలం అండి. ఇంకా చలికాలం ఏంటంటే మనం వేడివేడిగా అన్నం అయితే తీసుకుంటూ ఉంటాము టైంకి. కానీ మనకైతే అనుకోకుండా మనం ఇలా మిగిలిపోతే ఇలానైతే చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఇదైతే ఇలా చేశాను. ఎందుకంటే చెద్దన్నం వచ్చేసి అయితే ఇంకా కొంతమంది అయితే బయట పడేస్తారు, లేదంటే ఇంకా వేరే పోపు అనేది అది ఇది చేస్తూ ఉంటారు. కానీ నేనైతే బయట ఎందుకు పడేవేయాలి, ఎందుకు వేయాలి ఇంకా అని మేమైతే ఇలానైతే చేస్తానండి. నా స్టైల్లో వచ్చేసి అయితే లెమన్ రైస్ నేనైతే ఇలా చేస్తాను. ఇంకా అన్నం అంతా కిందికి మీదికి ఇట్లా కలుపుతూ ఉన్నానండి. ఇంకా ఇది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. రైస్ వచ్చేసి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం చేసేది పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చూస్తున్నారుగా, ఇంకా ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఒక 5-10 మినిట్స్ దాకా ఇలా రైస్ అనేది మనకు సాల్ట్, పసుపు గిన ఇంకా ఇదంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇలా చూడండి, మనకైతే ఇలాగ కలర్ అనేది కూడా వస్తుంది. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఎప్పటికీ ఇలానే చేస్తానండి లెమన్ రైస్ వచ్చేసి. ఇంకా కొంతమంది అయితే పులిహోర చింతపండుతో అది ఇది చేస్తారు కదండి, ఇంకా ఇదైతే బాగుంటుంది. చూడండి, ముందు చెప్పాను కదా 2 లెమన్స్ చూపించాను కదా ఫ్రెండ్స్, 2 అయితే నిమ్మకాయలు. ఇంకా ఈ పద్ధతిలోనైతే మీరైతే చేసి చూడండి. ఇంకా నేనైతే నిమ్మకాయ జ్యూస్ తీసేదైతే తీసానండి. ఇంకా అందులో పెట్టి నేనైతే లెమన్ రైస్ అనేది అన్నంలోకి అయితే దాని జ్యూస్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా లెమన్స్ జ్యూస్ తీసేదాన్ని పట్టుకొని మంచిగా లెమన్స్ జ్యూస్ అంతా రైస్లో వేస్తున్నాను. ఇంకా రైస్ అయితే మొత్తం పర్ఫెక్ట్గా మనకు అది మొత్తం ఫ్రై అయితే కావాలి. అయినాక ఇట్లా రైస్లోనే లెమన్ అయితే నేను ఇలా వేస్తున్నాను. జ్యూస్ వచ్చేసి అయితే దాని రసము చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల కానుండి పెద్దోళ్ళ దాకా మనకు సి విటమిన్ అనేది కూడా ఇలా కూడా అందుతుందండి మనకు. లెమన్ రైస్ వచ్చేసి అయితే ఇది కూడా ఒక చద్దన్నంతో పాటు మనకు ఇలా పోషకాలు ఉండేటి వాటితో సహా మనకు పిల్లల కానుండి పెద్దవాళ్ళ దాకా మనం ఎంతో రుచిగా తినవచ్చు అండి. ఇది కూడా ఒక సద్దన్నంతో ఇలా మనమైతే ట్రై చేసి అయితే చూడండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏందో నేనైతే డైలీ రొటీన్గా నాకైతే ఇదే చేస్తానండి. ఇంట్లో మేమైతే ఇష్టపడుతూ ఉంటారు. మా ఇంట్లోనైతే నేనైతే ఇలానే చేస్తాను లెమన్ రైస్ వచ్చేసి. ఇంకా అదంతా లెమన్ అంతా మొత్తం అంతటా పట్టేటట్టు అయితే ఇలా కిందికి మీదికి అన్నాన్ని అయితే ఇలా కలుపుతూ ఉన్నాను. కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఎవరైనా ట్రై చేసినా ఇలా అయితే చూడండి.
ఓకేనా ఫ్రెండ్స్. కరివేపాకు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా డెకరేషన్ అయితే చేశాను. లాస్ట్కి అన్నం లెమన్ అంతా రైస్ అయిపోయినాక లాస్ట్కి సద్దన్నంతో లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. మరి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో అయితే నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.